పాలనపై ఫోకస్. ఎన్నికల కూడా ముగియనే అభివృద్ధిపై సర్కారు దృష్టి. ఫస్ట్ పేజ్లో మూసి సుందరీకరణ, శాఖల ప్రక్షాళన, హెచ్ఎండిఏ వైద్య శాఖలో భారీ మార్పులు చేసే ఛాన్సు. లోక్సభ ఎన్నికల కోడ్ ముగియగానే పాలనతో పాటు అభివృద్ధిపైన ఫోకస్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఫస్ట్ పేజ్లో మూసి సుందరీకరణ పనులు ప్రారంభించాలని అనుకుంటున్నది. దీంతో పాటు హెచ్ఎండిఏ వైద్య శాఖలతో పాటు టీఎస్ఎంఎస్ ఐటీసీలోనూ భారీ మార్పులు చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తున్నది. తప్పిదాలు, ఇతర ఆరోపణలు ఎదుర్కొన్నట్టు ఆఫీసులను తప్పించి కొత్త వాళ్లకు చోటు కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ 6 నెలల కాంచెలు ఇదే కథ చెప్తారు. ఇగో మూసి సుందరీకరణ అంటే ఈ వీళ్ళకు ఎవరినన్నా అమ్రపాలిని కన్నా పెట్టిరు. అమ్రపాలి ఐఎస్ ఆమెకి ఇచ్చిరు. ఆమెను చూడాలని చెప్పేసి అన్నారు. ఆమెకి అంటిస్తారు మెల్లగా, అమ్రపాలికి అంటిస్తారు. ఆమె ఇప్పటివరకు అయితే ఎట్లాంటి అంటుకోలే. ఇప్పుడు అంటిస్తారు. ఇక అంటిస్తారు. మూసి మురికి నీళ్ళు తెచ్చి ఆమె మీదకి ఏమి వస్తారు. ఎందుకంటే మూసి ప్రక్షాళన కాదు, ఈ పైప్ లైన్ వ్యవస్థ చక్కగా చెయ్యరు. హైదరాబాద్ ని మరో ఇస్తాంబుల్ చేస్తా అన్నటువంటి కేటీఆర్ కు ఈయన నేను ఇస్తాంబుల్ కాదు అమెరికానే చేస్తా అంటాడు. ఇప్పుడు ఇక మూసిని తీసుకొచ్చి గ్లోబల్ లెవెల్ డెవలప్ చేస్తాను. గ్లోబల్ లెవెల్ డెవలప్ అయ్యి మూసి అంతా పోయి నాగోల్ కాడ నుంచి ఆడ కవాడిగూడ కాడ నుంచి మొదలుకొని సికింద్రాబాద్ దగ్గర నుంచి మొదలుకొని ఉప్పల్ నుంచి ఇక ఇవంతా ఇస్తాంబుల్ అయిపోతుంది. చూడు గ్లోబల్ అవుతుంది. ఇది అయిపోగానే మళ్ళీ లోకల్ ఎలక్షన్ అయితే మళ్ళీ అప్పుడు ఫోకస్ పెట్టరు. ఇక అంటే ఇప్పటిదాకా పాలన లేదు. దీని మీద పైసలు పెట్టి ఆ పైసలన్నీ కూడా మూసిలో పోసినామని చూపించి చదువుకోనికి కాన్సెప్ట్ తప్ప మూసి ప్రక్షాళన జరగదు. ఇది ఒక ఆర్థిక వనరు వాళ్ళకు అంతే చెప్పండి. ఇదొకటి కాళేశ్వరం ఒకటి ఎట్లయితే వాళ్ళకి ఏటీఎం మిషన్ అన్నారో, ఇప్పుడు కాళేశ్వరం ఏటీఎం మిషన్ అది వేస్ట్ అని అన్నోళ్ళు మళ్ళీ రిపేర్లు చేపించి మళ్ళీ వాళ్ళతోనే చేపించేది అదొకటి. ఇగో ఇదొకటి. వీళ్ళకు సలహాదారులు చెప్పేది ఇవే. ఇవన్నీ గాల్లో వేటి పైసలు ఎత్తుకపోవచ్చు. సలహాదారులు అన్ని సలహాలు అవే ఇస్తారు. ఇక దిశ పత్రికలు ఉన్నటువంటి వార్తలు ఇక ఇవి. రైతులపై లాఠీ చార్జ్. ఆదిలాబాద్లో పత్తి విత్తనాల కోసం అన్నదాతల బారులు. లాఠీ చార్జ్ చేయలేదు ఎస్పీ గౌస్. ప్రభుత్వ క్షమాపణ చెప్పాలి కేటీఆర్ అంటున్నాడు. మీరు దొడ్డిలో జీలుగా విత్తనాల కోసం భారీ క్యూ. ఆదిలాబాద్ పత్తి రైతులపై పోలీసులు లాఠీ జులిపించారు. ఒక ఆధార్ కార్డుపై 2 విత్తన బ్యాగులే ఇవ్వడం ఏంటని సరిపడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ షాపులోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారని పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. గతంలో మన కేసీఆర్ ఫ్రీగా ఇచ్చేస్తాను, అన్ని ఎరువులు ఇస్తాను, విత్తనాలు ఇస్తాను, ఏమి ఇవ్వలే. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అపోజిషన్ వచ్చి మాట్లాడుతున్నారు. లాఠీ చార్జ్ చేయడం రైతులపై. వాళ్ళు లేకపోతే ఎక్కడ ఉంటారు వీళ్ళు? అన్నం పెట్టే రైతులు. పాన్ ఆధార్ లింకు 31వ తేదీ ఆఖరు. ఆపై 1000 రూపాయల ఫైన్. ఐటీ శాఖ వెల్లడి. పాన్ కార్డు, ఆధార్ కార్డు అనుసంధానానికి ఈ నెల 31వ తేదీ ఆఖరు అని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. 1000 రూపాయల జరిమానాతో ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించింది. లింకు చేయకపోతే లావాదేవీలపై అధిక రేటు పడి పన్ను కోత లేదా పన్ను చెల్లింపులు ఉంటాయని పేర్కొన్నది. ఇది పెంచుకుంటే పోతూనే ఉన్నారు. ఇప్పటికే నిజంగా ఒక 10 సార్లు చేయవచ్చు. కాదు, దీనికి సంబంధము 1000 రూపాయల ఫైన్ ఎందుకు రాబోయ్? నాకు అర్థం కాదు. ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ కాకపోతే బ్యాంకులకు పోయిన తర్వాత లావాదేవీలు ఆపి బాబుకి చేసుకొచ్చుకోవడం, ఇది అయినాకనే చేస్తా అని చెప్పాలి. 1000 రూపాయల ఫైన్ ఎందుకు? దీనికి టైం పెట్టి లిమిట్ పెడతారు. అవునా? వాళ్ళు అవసరం ఉంటే వేసుకుంటే లేకపోతే లేదు. పైసలు లేనివాడు ఎందుకు వేసుకుంటాడే? నాకు బ్యాంక్ అకౌంటే లేదు, నాకు ఏం అవసరం అని చెప్పి వేసుకోకపోతే అన్నీ ఉత్త ఎయిర్రా అంటే దున్య చేస్తారు.